హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అనిల్. ఈ రోజు జరిగిన ఎపిసోడ్ 2 అగ్ని పరీక్షలో చాలా మంది వచ్చారు, చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు. చాలా డీటెయిల్ గా, నీట్ గా, క్లియర్ గా మాట్లాడుతున్నామండి ఈ వీడియోలో. సో ఈ వీడియో మొత్తం అంతా చివరి దాకా చూడండి, ఎక్కడ బోర్ కొట్టదు. మీకు చాలా మంచి క్లారిటీ, క్లియర్ గా, క్రిస్టల్ క్లియర్ గా ఉంటుందండి. చాలా ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పవన్ వచ్చారండి. ఆ పవన్ ఒక బాడీ బిల్డరు. అతను చూడడానికి చాలా సాఫ్ట్ గా అనిపించాడు స్టార్టింగ్ లో. మళ్ళీ తర్వాత అతను చాలా చాలా నీట్ గా, క్లీన్ గా తన గురించి తాను ప్రజెంట్ చేసుకున్నాడు. అతను ఫిజికల్ ఫిట్నెస్సే కాకుండా మెంటల్గా కూడా చాలా క్లియర్గా ఉన్నాడు. థాట్స్ పరంగా చాలా క్లియర్గా ఉన్నాడు. చెప్పేది కూడా ఎగ్జిక్యూషన్ కానీ, మాట్లాడేది కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ చాలా బాగున్నాయి. అందుకని చెప్పేసి ముగ్గురు గ్రీన్ చేసేసారు. చాలా మంచోడు అని చెప్పేసి వాళ్ళు ఒక జడ్జెస్కి ఒక ఒపీనియన్ వచ్చేసింది. సో అందుకని చెప్పేసి అతనికి గ్రీన్ ఇచ్చేసారండి. సో అతను సెలెక్ట్ అయిపోయినట్టే టాప్ 50లో. ఇంకో కంటెస్టెంట్ వచ్చేసి శ్రీజ. ఈవిడ వచ్చేసి డగడగడగడగడ మాట్లాడుతూనే ఉంది వాగుడుకాయ లాగా. అసలు డబ్బా రేకులు రాని అంట. అసలు మాట్లాడుతూనే ఉంది. సో ఈవెన్ అయితే అసలు రిజెక్ట్ చేశారు జడ్జెస్ అందరు ఇద్దరు కూడాను. సో వాళ్ళు ఆవిడ మాట్లాడేది తప్ప ఏం లేదని చెప్పేసి ఆవిడని రిజెక్ట్ చేశారు. బట్ కాకపోతే నవదీప్ ఒక ఛాన్స్ ఇచ్చాడు, హోల్డ్లో పెట్టారు ఆవిడని. సో నెక్స్ట్ తర్వాత ఊర్మిళ చౌహాన్ అండి. ఈవిడ ఒక మోడల్. ఈవిడకు ఒక పేడ టాస్క్ ఇచ్చారు. పేడ మీరు మొహానికి రాసుకోగలుగుతారా అని చెప్పేసి చెప్పారు. ఆవిడ పేడ మొహానికి రాసుకోగలిగింది. మాటలన్నీ బాగానే ఉన్నాయి కానీ కాకపోతే ఎక్కడో జడ్జెస్కి వాళ్ళు కన్విన్స్ కాలేదు. ఫైనల్గా నవదీప్ ఒక గ్రీన్ ఇచ్చారు. గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఆవిడ హోల్డ్లో ఉంది. నాకు అనిపించింది ఏంటంటే అభిజిత్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టున్నాడు అని చెప్పేసి నాకు అనిపించింది. సో నవదీప్ మాత్రం అన్నీ కూడా చూస్తున్నాడు. ఒకవేళ కొంచెం పర్వాలేదు, కొంచెం నిరూపించుకోగలుగుతాడు అని చెప్పి వెంటనే నవదీప్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి క్యాండిడేట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ బిందు మాధవ్ కానీ, అభిజిత్ కానీ చాలా స్ట్రిక్ట్గానే ఉన్నారు. వాళ్ళకి మంచిగా అనిపిస్తేనే వాళ్ళు ఓటేస్తున్నారు, లేదు అంటే అసలు ఓటేయట్లేదు. ఒక్కోసారి అనిపిస్తుంది ఏంది రోతా అనిపిస్తుంది. కొంతమంది కంటెస్టెంట్లు చూస్తే కంటెస్టెంట్లు ఆ విధంగా ఉన్నారు. వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ కానీ, వాళ్ళు చేసే ఇది కానీ. సో అగ్ని పరీక్ష జడ్జెస్కి కాదు, అసలు కంటెస్టెంట్స్కి కాదు, అగ్ని పరీక్ష చూసే వాళ్ళకి మనకి అనే ఫీల్ అయితే వచ్చేస్తుంది చాలాసార్లు మనకు. సో అలా ఉన్నారు ఒక్కొక్కరు. సో ఇంకో కాంటెస్టెంట్ అయితే పాత్రనారాయణ చంద్రనారాయణ శాస్త్రి అంట. అతను వచ్చేసేసి ఒక ఎల్జీబీటీ కమ్యూనిటీ గురించి చెప్పాడని చెప్పేసి వచ్చాడు. అతను ఒక కాజు మంచిదే కానీ అతను ఏ విధంగా వచ్చాడో, ఆయన యొక్క ఏదైతే ఉందో అది మంచిదే కానీ కాకపోతే దాని వల్లనే బిగ్ బాస్కి వెళ్ళేసి అది చూపించుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్లోకి వెళ్ళి ఆ కాజును చూపించాల్సిన అవసరం ఏముందో నాకైతే అర్థం కాలేదు. అందుకని చెప్పేసి అతని జడ్జెస్ కూడాను అలాగే ఫీల్ అయ్యారు. సో అందుకని చెప్పేసి అతన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. తర్వాత నరసయ్య తాత ఒక అతను వచ్చాడు. అతను ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చాడు. అతను కూడా నువ్వు ఫిట్ కాలేవు, నువ్వు సెట్ అవ్వలేవు బిగ్ బాస్కి అని చెప్పేసి అతను కూడా బయటకి వెనక్కి పంపించేసేసారు జడ్జెస్ అందరూ కూడాను. తర్వాత నాగరాజు అనే ఒక పర్సన్ వచ్చాడు. అతను హోల్డ్లో పెట్టారు. అతను కూడా సరిగా చెప్పలేకపోయాడు అనిపించింది. ఒక అడ్వకేట్ అయ్యింది. అడ్వకేట్ ఆయన క్లియర్గా చెప్పలేకపోయాడు. అందుకని చెప్పేసి అతను కూడా హోల్డ్లో పెట్టడం జరిగింది. సో దానివల్ల అతను చెప్పే మాటల్లో కూడా క్లారిటీ కానీ, అతను చెప్పే విధానంలో కానీ క్లియర్గా లేదేమో అనిపించింది జడ్జెస్కి. సో నాకేమో పర్వాలేదు, బాగానే చెప్తున్నాడు అనిపించింది. కానీ అక్కడ ఏదో రిక్వెస్ట్ లాగా ఉంది. సో జడ్జెస్ని రిక్వెస్ట్ చేసుకోవడం కాకుండా అతను ఏదైనా టాలెంట్ ప్రూవ్ చేసుకొని ఉంటే బాగుండేది. అతనికి ఛాన్సెస్ ఇచ్చారు కానీ అతను సరిగ్గా చెప్పలేకపోయాడు. అతను ఏవైతే డైలాగ్ చెప్పినా అన్నీ సేమ్ వర్షన్లో చెప్పినట్టుంది. బట్ అక్కడ ఏదైతే ఆయన యాక్టింగ్ చేసినాడో ఆ యాక్టింగ్ కూడాను అసలు అప్ టు ది మార్కు కన్విన్సింగ్గా లేవు. సో అందుకని చెప్పేసి అతను కూడా హోల్డ్లో పెట్టడం జరిగింది. సో అతను కంటెస్టెంట్ టూ గుడ్ అనిపించింటే ఒకే ఒక కంటెస్టెంట్ ఎవరంటే శ్రేయ. సో ఆవిడ ఏంటంటే చాలా క్లియర్గా అసలు 19 years ఏజ్లో అంత క్లారిటీ క్లియర్గా అంత ఇదిగా ఆవిడ ప్రజెంట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా మంచిగా అనిపించింది నాకు కూడాను. సో జడ్జెస్ కూడా చాలా ఇంప్రెస్ అయిపోయారు. ఎందుకంటే ఆవిడ చాలా క్లియర్గా చెప్తుంది, క్లారిటీగా చెప్తుంది. అంతేకాకుండా ఆవిడకి అన్ని భాషల్లోనూ విచ్ మీన్స్ ఒక తమిళ్లో కూడా యాంకరింగ్ అని చెప్పేసి అందరినీ కూడా ఇంప్రెస్ చేసేసింది స్టార్టింగ్లోనే. సో జడ్జెస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆవిడ చెప్పే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, ఏం చెప్పినా కానీ చాలా పాజిటివ్గా, క్లియర్గా, క్లారిటీగా టక్కటక్కడక్కడగా చెప్పేసుకుంటా పోయింది. ఎక్కడా కూడాను వాళ్ళకి బోర్ కొట్టిపించలేదు. వాళ్ళు ఇంప్రెస్ అయ్యే విధంగానే చెప్పింది. ఒక టాస్క్ ఇచ్చినా కానీ చిన్న టాస్క్, ఒకవేళ గులాబ్ జామ్ తినేస్తే గులాబ్ జాము నువ్వు ఆల్రెడీ గెలుచుకున్న గులాబ్ జామున్ శ్రీముఖ తినేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక చిన్న టాస్క్ ఇచ్చారు. అది చాలా క్లియర్గా, క్లారిటీగా, చాలా నీట్గా ప్రజెంట్ చేసింది, చాలా నీట్గా చెప్పింది. అందుకని చెప్పేసి ఆవిడ సెలెక్ట్ చేసేసారు. సో ఆవిడకి వచ్చేసి ముగ్గురు గ్రీన్ ఇచ్చేసేసారు. చాలా ఇంప్రెస్ అనిపించింది. ఎందుకంటే 19 years ఏజ్లో ఆవిడ అంత బాగా చెప్పడం అనేది నిజంగానే గ్రేట్ అనిపించింది. సో ఎందుకంటే ఒక 19 years ఏజ్లో ఎవరికి అంత అసలు కెరీర్ మీద ఫోకస్ లేదు, కెరీర్ మీద ఇది ఏ ఆలోచనలు ఉండదు. కానీ ఆవిడ అసలు ఆల్రెడీ
యాంకర్ అంటుంది, ఏదో బీబీఏ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేస్తుందంట, చాలా వరకు చేసింది, చాలా ఫీల్డ్స్లో చేస్తుంది కాబట్టి సో ఆవిడ్ని సెలెక్ట్ చేసేసారు. తర్వాత ఈ మధ్య చాలా బాగా పాపులర్ అయిపోయాడు. అన్న నేను తలనొప్పి గాడన్నా అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో వస్తుంటారు, మీరు చూసే ఉంటారు. అతని పేరు రవి ఆనందే అందగాడు అని చెప్పేసి. సో అతను వచ్చేసాడు. అతను చెప్పే విధానం, అతను చెప్పే పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ అసలు వరస్ట్ అనిపించింది. ఎందుకంటే సో లేడీస్ గొప్ప కాదు, జెంట్సే గొప్ప అని చెప్పేసి చెప్పడం అనేది సో అసలు కన్విన్సింగ్గా చెప్పాల్సింది. అసలు అట్లీస్ట్ ఒక టాస్క్ కోసమన్నా చెప్పు అన్నా కానీ టాస్క్ కోసం అని చెప్పేస్తున్నాడు. సో టాస్క్ కోసము నేను లేడీస్ గొప్ప అని చెప్తాను, కానీ మామూలుగా అయితే లేడీస్ గొప్ప అని చెప్పేసి చెప్పడు. ఎందుకంటే ఎవరైనా కానీ అక్కడ డిప్లొమాటిక్గా అక్కడ ముగ్గురు జడ్జెస్ ఉన్నారు, ముగ్గురు జడ్జెస్ ఓకే అనిపించాలి. అంతేకాకుండా అతను కొంచెం ఏదో మరి ఎక్స్ట్రీమ్ లెవెల్లో, హై లెవెల్లో, ఆర్జీవీ లెవెల్లో పోయి చెప్తుంటే అక్కడ యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అది ఒక బిగ్ బాస్ రియాలిటీ షో. ఎందుకంటే అందరూ చూస్తుంటారు, ఫ్యామిలీ అందరూ చూస్తారు. నేను ఒక మగవాళ్ళే గొప్ప అని చెప్పేసి సో అక్కడ షోలో ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. అందుకని చెప్పేసి అతను కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. అతను ఏదో కామెడీగా తీసుకుని కామెడీగా పోయి ప్రజెంట్ చేసుకుంటే నిజంగా సెలెక్ట్ అయ్యేవాడేమో. ఎందుకంటే అతనికి కంటెంట్ ఉంది, టాలెంట్ ఉంది. ఎందుకంటే ఆయన ఇన్స్టాగ్రామ్లో అన్నీ చూస్తున్నాగా. బట్ కాకపోతే ఆయన ఏదైతే పాయింట్ తీసుకున్నాడో ఆ పాయింట్ ప్రజెంట్ చేసుకోవడం అనేది అట్లా 100% ఉట్టర్ ఫ్లాప్ అయిపోయాడని చెప్పాలి. సో ఆయన ఆరోగెన్స్ కాకుండా నార్మల్గా ప్రాపర్గా అతని యొక్క నార్మల్ కామెడీ విధంగా చెప్పిందంటే ఖచ్చితంగా ఆయన సెలెక్ట్ చేసేటోళ్ళు అని నాకు అనిపించింది. సో ఫైనల్గా ఆయన కూడా రిజెక్ట్ చేసేసారు. సో అగ్ని పరీక్షకి అందరూ సెలెక్ట్ అయిన కొన్ని లక్షల్లో వెళ్ళిన వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళు సో అక్కడ తర్వాత కూడా అక్కడ పోయిన తర్వాత చిన్న టాస్క్ ఇస్తే ఆ టాస్క్లో ఫెయిల్ అవ్వడం వల్ల రిజెక్ట్ చేసేసారు. సో ఇక్కడ ముగ్గురు గ్రీన్ ఇచ్చారంటే టాప్ 50లోకి వెళ్తారు. లేదు అంటే ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్గా రిజెక్ట్ అయిపోతారు, లేకపోతే హోల్డ్లో ఉంటారు. సో ఎవరు మొత్తం అంతా గ్రీన్ ఇస్తే కంప్లీట్ రిజెక్టు, ఒక్కరైనా గ్రీన్ ఇస్తే వాళ్ళు హోల్డ్లో ఉంటారు. సో తర్వాత మానిస్ అని చెప్పేసి హైదరాబాద్ నుంచి వచ్చాడు. అతను చాలా బాగా నీట్గా ప్రజెంట్ చేసుకున్నాడు. తన గురించి తాను ఏదైతే టాస్క్ ఇచ్చినా కానీ ఏదైతే ప్రాపర్గా చెప్పాడు. అసలు అభిజిత్గా దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది, ఆ విధంగా చెప్పాడు అసలు మానిస్ హైదరాబాద్ నుంచి అంటే అతను ఒక ప్రాపర్గా అతను ఒక బొమ్మ గీయమని చెప్తే బొమ్మ నీట్గా గీయడమే కాకుండా అతను ఇంకో టాస్క్ ఇస్తే ఆ టాస్క్ కూడా అభిజిత్ కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనపడ్డాడు. ఒక క్యారికేచర్ గీయమని చెప్తే ఆ క్యారికేచర్ గీచాడు. క్యారికేచర్ గీసిన తర్వాత నేను ఇప్పుడు రెడ్ బ్లూ పెన్ ఉంది కదా, ఈ రెడ్ బ్లూ పెన్లో ఈ రెడ్ ఏదైతే ఉందో ఆ బొమ్మ మీద క్యారికేచర్ గీసిన హెడ్ మీద పడిందంటే నువ్వు అవుట్, నీకు రెడ్ ఇస్తానని చెప్పాడు. సో అతను ఏదైతే చేశాడంటే అతను రాస్తున్నప్పుడే ఆ బ్లూ వేస్తున్నప్పుడే దాన్ని చెడిపేసేసాడు. సో ఇది చెడిపేసేస్తే మీరు అసలు రెడ్డే వేయలేరు కదా అని చెప్పారు. అసలు అభిజిత్ అంత మైండ్ గేమ్ అని అతనికి అసలు మైండ్ బ్లో అయిపోయింది. సో అభిజిత్ తన ఎగో వల్లనో మరి ఏమొల్లనో అతను చెప్పింది ఏంటంటే, ఒకవేళ మీకు నేను గ్రీన్ ఇస్తే మీకు చాలా ఈజీ అయిపోతుంది, సో మీకు ఈజీ అవ్వకూడదు, మీకు డిఫికల్ట్ చేయాలని చెప్పేసి నేను మీకు రెడ్ ఇస్తున్నాను, సో మీరు హోల్డ్లో ఉన్నారు, నెక్స్ట్ రౌండ్ మీరు ట్రై చేయండి అని చెప్పేసి చెప్పాడు. సో లాస్ట్లో కల్కి అని ఒక ఆవిడ వచ్చిందండి. ఆవిడ నల్గొండ నుంచి. ఆవిడ చెప్పే మాటలు కానీ చెప్పే విధానం కానీ చాలా పాజిటివ్ అనిపించాయి జడ్జెస్కి. అంతేకాకుండా వాళ్ళకి ఒక ఆర్మ్ రెస్లింగ్ పోటీ ఇచ్చారు. సో ఆర్మ్ రెస్లింగ్లో వచ్చేసేసి ఆవిడ హ్యాండ్తో శ్రీముఖిను మరియు బిందు మాధవిని ఇద్దరిని కూడా ఓడిచ్చేసేసింది. అంతేకాకుండా చాలా పాజిటివ్గా, చాలా క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉండడం వల్ల ఆవిడని సెలెక్ట్ చేయడం జరిగింది. సో అలా జరిగింది. అంతేకాకుండా ఇంకా చాలామంది వచ్చారు, చాలామందిని అందరూ రిజెక్ట్ చేసేసారు. సో శ్రీతేజ అని ఇంకొకరు వచ్చారు, వాళ్ళని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. సో అలా జరుగుతుందండి. సో ఇక్కడ అగ్ని పరీక్షలో ఏంటంటే నాకైతే కొంతమంది మోడల్స్ వీళ్ళంతా వస్తున్నప్పుడు వీళ్ళు ఎలా అవుతారు, వీళ్ళు కామన్ మ్యాన్స్ ఎలా అవుతారు అనే థాట్ కూడా నాకు వచ్చింది. సో ఎవరికి ఎక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎక్కడైనా కానీ లేకపోతే వాళ్ళు కామన్ మ్యాన్స్ అవుతారు కదా. సో వాళ్ళకు యూట్యూబ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఉంటే వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా, వాళ్ళు కామన్ మ్యాన్స్ ఎలా అవుతారని చెప్పి ఆలోచన కూడా నాకు వచ్చింది. సో ఎనీవేస్ బట్ కాకపోతే ఇక్కడ ఒకసారి ఈ అగ్ని పరీక్ష జరగడం వల్ల సెలబ్రిటీకి పోటీ పడాలి అంటే వీళ్ళకి ఒక ఆప్షన్ కానీ వాళ్ళకు ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. దానివల్లనే చాలా చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి. సో అందుకని చెప్పేసి ఈ అగ్ని పరీక్షని నిజంగా చాలా మంచిది, చాలా చాలా గుడ్ సైన్ అని చెప్పాలి. ఒక కామన్ మ్యాన్కి అసలు తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి చాలా తక్కువ టైం ఉంటుంది. ఎందుకంటే 1 వీక్లోనే డిసైడ్ చేసుకోవాలి. 1 వీక్లో సరిగా డిసైడ్ చేసుకోకపోతే, 1 వీక్లో తనను తాను ప్రూవ్ చేసుకోకపోతే ఈజీగా వెంటనే తీసేయంటారు అని చెప్పేసి ఓట్లు వేయరు. సో అందుకని చెప్పేసి ఈ అగ్ని పరీక్ష రావడం వల్ల కామన్ మ్యాన్కి చాలా చాలా పాజిటివ్ అండ్ చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకని చెప్పేసి అగ్ని పరీక్షలో ఎవరైతే మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఓటు వేయడానికి ట్రై చేయండి.
100% చాలా మంచిది ఒక కామన్ మ్యాన్కి. సో ఇదండి. సో ఇది ఈ ఎపిసోడ్ 2 రివ్యూ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.